కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని ఓఈలోని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ తలపెట్టిన బంద్లో భాగంగా ఓఈ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో పలు బీసీ విద్యార్థి సంఘాల నాయకులు టైర్లు కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఓఈ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎన్సీసీ గేటు వద్ద టైర్లు కాల్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యా సంఘాలు అదేవిధంగా వివిధ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు జీవో తీసుకొస్తే ఈ రోజు బీసీలకు న్యాయం చేయడం సాధ్యం కాదు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెడితే మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, మీరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభలు కాంగ్రెస్ బీజేపీ వెంటనే బీసీ బిల్లును రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా 42% రిజర్వేషన్ పెడితే బీసీలకు న్యాయం జరుగుతుంది అని మేము ఉస్మానియా విద్యార్థులు ఇస్తున్నాం. అదే విధంగా చట్ట రూపంగా ఈ రోజు 9th షెడ్యూల్లో బీసీ చట్టాన్ని తీసుకురావాలని మేము ఉస్మానియా డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి యువత సంఘాలతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ బీసీ జేఏసీ బంద్ పిలిపించడం జరిగింది. ఆ బంద్కి మా ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తార్నాక, ఎన్సీసీ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా సంపూర్ణ బంద్ పనిచేయడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు, అదేవిధంగా అన్ని షాపులు మొత్తం కూడా బస్సులు అన్ని బంద్ చేసి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి అన్ని కులాలకి మాకు బీసీ కుల సంఘాల తరఫున, మా విద్యార్థి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బీసీ ఉద్యమం అనేది దీనితో చల్లారిపోదు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి 4 గంటలకే అన్ని బస్సు డిపోల ముందు, మహాత్మా గాంధీ బస్ డిపో కావచ్చు, జేబీఎస్ కాదు, అన్ని పార్టీల లీడర్లు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ బీసీ ఉద్యమానికి అందరు మద్దతు పలికారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా బంద్ చేసి వాళ్ళు స్వాగతించారు. కాబట్టి ఈ ఉద్యమానికి మేము పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమం అనేది స్ప్రింట్ కాదు, బీసీ ఉద్యమం అనేది స్ప్రింట్ కాదు, మారథాన్ లాంటిది. ఇక ఆగే ముచ్చటలేదు. 70-75 ఏళ్ల నుంచి మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక మోసం పోయే పరిస్థితి లేదు, మేము మోసపోము. కాబట్టి ఈ రెడ్డి సంఘాలు ఎవరైతే ఉండరో మాకు 75 ఏళ్ల నుంచి మేము ఏమంటున్నాం, మేము ఇప్పటి నుంచి మా ఏమంటూ ఉండరు. కాబట్టి మీ మద్దతు మాకు ఉండాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మా నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.